స్వాగతం. నేను మీ విజయ్ అనిల్. ఇవాళ హెడ్లైన్స్ ఇప్పుడు చూద్దాం. తాడిపత్రి ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి నియోజక పరిధిలోని బొందలదిన్నె వంగనూరు ప్రాంత రైతులు ఇండస్ట్రీస్ కోసం ఇండస్ట్రీస్ వల్ల రైతుల పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని, రైతులు వారి భూములు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ పడలేదు, రియల్ ఎస్టేట్గా వ్యాపారాలు చేస్తున్నందున పండే భూములు తిరిగి రైతులకు విక్రయాలు జరపాలని ఆయన కోరారు. ఈ విషయం మీద ఎమ్మెల్యే కీర్తిరెడ్డి పెద్దారెడ్డి స్పందించిన తీరుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం జగన్లా సలహాదారును పెట్టుకోవాలని ఆయన కోరారు. పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతుంటే ఎమ్మెల్యే అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన తెలియజేశారు. సంవత్సరం 6 నెలలు అంత ప్రజలు నీకు ఏదో చేస్తావు అని పెట్టినారు, కానీ ఆ పరిస్థితి లేదు. తమ్ముడు వారు ఏదో మీకు దేవుడు ఇచ్చినాడు, మా ఊరు ప్రజలు ఇచ్చినాడు, బాగా మంచి పని చేయండి. పండక్కి నీళ్ళు లేని పరిస్థితి నీళ్ళు వారు దొంగలు ఇప్పుడేమి దొంగలు ప్రూవ్ చేద్దాంలే. కోట్లాడు వచ్చే తీసుకుపోయినా నీకేం తెలిసిపోతుంది. దొంగలు BS3 అంటే లేదు, BS4 అంటే లేదు, BS6 అంటే లేదు. ఈ దొంగతనం చేసి చాలా నేను చేసిండొచ్చు, నా కంపెనీ వాడు ఇచ్చినట్టు నేను ప్రూవ్ చేసుకుంటే బయటపడి. మరి ఇదే కర్ణాటక పోయి ఏం చేసినాం, లోకాయుక్త పోయినాం. మరి ఇక్కడ నాకు అది కనీసం రాత్రి ఇట్లా వచ్చి 4 గంటలకు లేకపోతే జైల్లో చేస్తాను. అంటే నేను చెప్పేది ఏమి, లా అంటాడు లేదు. హెల్త్ గురించి నువ్వు అడుగుతానవా, నాకు 68 ఏళ్ళు, నో ప్రాబ్లం. నువ్వెంత చాలా చిన్నది, గట్టిగా అరుసనే పడిపోతాను. ఈ పరిస్థితి బాగాలేదు, నాకేం తొందరలేదు. 60 పోయినా ఏం కాదు. మన కోవిడ్లోనే సభ్యాలను చూసి ఏదో దేవుడు నా పక్కన కూడా బయటపడినాడు. మారు పొద్దున్న అడ్డపంచ మాట్లాడుకుని అట్లే ఉండాలనుకుంటే ఎట్లా? అడ్డపంచ కట్టుకోవచ్చు. తమిళనాడు అందరూ అడ్డపంచ పట్టుకుంటారు, కానీ వాళ్ళు తెలియవంతులు. నువ్వు ఊరికి అడ్డపంచ పట్టుకొని అడ్డపంచకి బాగానే ఉన్నావు.